హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను టెంపుల్ స్టైల్లో ప్రసాదాన్ని తయారు చేస్తున్నానండి. అది చింతపండు పులిహోరని. దానికి కాను ముందుగా రైస్ వండేసుకోవాలండి. ఆ తర్వాత చింతపండుని తీసుకున్నాను. చింతపండు కూడా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. నేను రైస్ అనేది ఒకటిన్నర గ్లాస్ రైస్ తీసుకున్నాను. దానికి కాను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దానిలో పుల్లలు ఏమైనా ఉన్నా మొత్తం వేరేసేసుకొని నీట్గా ఒకసారి కడిగి పెట్టుకోవాలండి. అంటే ఇసుక ఉంటుంది కదా, ఇసుక లేకుండా కడిగి పెట్టేసుకొని దాన్ని ఒకసారి పొయ్యి మీద పెట్టాలంటే వేడి నీళ్ళు వేడి అయ్యేంత వరకు పెట్టానండి అది చింతపండుని. ఆ తర్వాత ఇంకొక బాండీ పెట్టేసుకొని పొయ్యి మీద దానిలోకి ఆ బాండీ హీట్ అయ్యే లోపల దీనిలోకి పొడి తయారు చేసుకుంటున్నానండి. ఆ పొడి ఏంటంటే మిరియాలు, జీలకర్ర, మెంతులు అండి. అన్నీ ఒక్కొక్క హాఫ్ స్పూన్ అలా తీసుకున్నాను. ఫస్ట్ మిరియాలు తీసుకున్నానండి. మిరియాలు అనేది ఒక స్పూన్ మిరియాలు వేసుకున్నాను. ఇవి ఒక స్పూన్ మిరియాలు వేసుకొని అవి వేపుకుంటున్నాను. ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఏమో మెంతులు కూడా వేసుకున్నానండి. ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని అవి కూడా వేపుకుంటున్నాను. అలానే ఒక హాఫ్ స్పూన్ ఒక స్పూన్ అండి, హాఫ్ స్పూన్ నుంచి ఒక స్పూన్ పడుతుంది జీలకర్ర, అది కూడా వేసేసి వేపేస్తున్నానండి. ఇవన్నీ కొంచెం దోరగా వేగాలి. అలా వేయించిన తర్వాత అవి చల్లార్చిన తర్వాత పౌడర్గా చేసుకోవాలి. ఇదిగోండి, గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలి బాగా. ఇలా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకున్నానండి. ఆ తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఏంటంటే ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోకి శనగ నూనె వేస్తున్నాను. ఫస్ట్ శనగ నూనె కొంచెం వేసుకుంటున్నాను. అంటే ఇది ఏంటంటే చింతపండు పులుసు ఉడకడానికనండి. ఆ నూనె పోసి నూనె హీట్ అయిన తర్వాత దీనిలోకి మంట సిమ్లో పెట్టేసేసుకున్నాను. దీనిలోకి ఫస్ట్ ఒక హాఫ్ స్పూన్ ఏమో పచ్చిపప్పు అండి, ఇది పోపు వేస్తున్నాను. తర్వాత జీలకర్ర, తర్వాత మినపప్పు, తర్వాత ఆవాలు, అవి కూడా వేసేసేసి వేపుతున్నానండి. కొంచెం కలర్ మారేంత వరకు వేగాలి. ఆ తర్వాత దీనిలోకి కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు కూడా చిటపటానిన తర్వాత చూడండి ఇలా కొంచెం వేగుతూ ఉండాలి. ఇప్పుడు ముందుగా చింతపండు ఉడకబెట్టాను కదండి, దానిలో నుంచి గుజ్జు తీసేసి ఆ గుజ్జుని ఈ తాలింపులో వేసేసాను. ఒకసారి కలిపేస్తున్నానండి మొత్తము. ఇది మంట సిమ్లోనే పెట్టుకొని చేసుకుంటే మనకి తొందరగా అవుతుందండి. అంటే హైలో పెట్టుకుంటే ఏంటంటే మాడిపోయి ఆ పులుసు అంతా పొంగిపోతుంది. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపు వేస్తున్నానండి. పసుపు వేసేసి కలిపేస్తున్నాను. పసుపు కొంచెం ఈ పులుసులో కొంచెం పసుపు వేస్తామండి. మళ్ళీ కావాలనుకుంటే కనుక ఇక్కడ సరిపోలేదనుకోండి మళ్ళీ మనం పోపు వేస్తాం కదా ఫైనల్గా, ఆ పోపులో కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడైతే నేను కొంచెమే వేసాను పసుపు అనేది. ఆ తర్వాత పచ్చిమిర్చి అండి, ఆ పచ్చిమిర్చిని సన్నగా అంటే ఒక ఘాటు పెట్టేసుకొని కడిగేసి ఘాటు పెట్టుకున్న పచ్చిమిర్చి అండి ఇవి కూడా వేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే పుల్లగా ఉంటాయండి. ఈ చింతపండులో ఉడకబెడతాం కదా, బాగుంటాయి ఇవి. దీనిలోనే మనం పల్లీలు కూడా వేసుకోవచ్చండి, కానీ నేను వేయలేదు. ఇప్పుడు దీనిలోకి తగినంతగా కల్లుప్పు తీసుకున్నానండి. ఈ పులుపుకి తగ్గట్టుగా కల్లుప్పు తీసుకున్నాను. కల్లుప్పు తీసుకొని వేసుకుంటున్నాను. అదంతా ఒకసారి కలిపేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు మనం ముందుగానే వేపి పెట్టుకున్నాం కదండి, వాటిని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలండి.
ఆ తర్వాత చింతపండు గుజ్జులో కొంచెం బెల్లం ముక్క వేస్తున్నాను. బెల్లం వేయడం వల్ల చింతపండు పులిహోర తిన్నా కానీ వేడి అనేది చేయదండి. బెల్లం వేయడం వల్ల కొంచెం వేసాను అది. ఆ తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టిన పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ని నేను 1½ స్పూన్ ఆ పౌడరు ఆ చింతపండు గుజ్జులో వేసి కలిపేసిస్తానండి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు అనేది బాగా ఉడికిపోవాలి. ఎలా అంటే మనకి ముందుగా వేసిన ఆయిల్ ఉంది కదా, ఆయిల్ అనేది సైడ్లు అంతా రావాలండి. అప్పుడే ఇది చింతపండు గుజ్జు అనేది ఉడికినట్టు అర్థమవుతుంది. ఇదిగోండి అలా పక్కకి ఆయిల్ ఎలా వచ్చేసింది చూసారా, ఉడికిపోయి బాగాను. ఇప్పుడు అదిగోండి అట్లా మొత్తం ఉడికిపోయి పూర్తిగా దానిలో వేసినవన్నీ కూడా ఉడికిపోతాయండి. సైడ్కి ఆయిల్ వచ్చేసింది. ఇంక ఇప్పుడు వేరే బండి పెట్టేసుకొని పోపు వేస్తున్నానండి. దానికి కాను ముందుగానే కొంచెం శనగ నూనె తీసుకున్నాను. ఆ తర్వాత పోపు వేస్తున్నానండి. అది పచ్చిపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసి వేపుతున్నానండి. కొంచెం దోరగా వచ్చేటట్లు వేపుకోవాలి. ఆ తర్వాత జీడిపప్పు పలుకులండి, ఇవి కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలాగా. అవి కూడా వేసి వేపుతున్నాను. ఇవన్నీ కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలండి ఇట్లాగా. ఇప్పుడు దీనిలోకి ఎండుమిరపకాయలు కట్ చేసుకొని అవి కూడా వేసుకున్నాను. అలానే దీనిలోకి కొంచెం కరివేపాకు ఇంగువ కూడా వేసుకుంటున్నానండి. ఇంగువ వేసుకుంటున్నాను. పులిహోరలోకి ఇంగువేనే టేస్ట్ వస్తుందండి. కొంచెం ఇంగువ కూడా వేసేసుకున్నాను. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని ఇంకా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత దాన్ని స్టవ్ దింపేసేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు అన్నం వండేసి ఒక బేషన్లోకి ఆరబెట్టేసుకున్నాను. దానిలోకి ముందుగా చింతపండు గుజ్జు ఉంది కదండి, అది కూడా వేసుకోవాలి. నేను ఈ పల్లీలు అనేవి వేపిన పల్లీలు అండి, అవి లాస్ట్లో వేసుకున్నాను. స్కిప్ మర్చిపోయింది, అది క్లిప్ అనేది యాడ్ అవ్వలేదండి. తర్వాత ఇదిగోండి ఆ చింతపండు గుజ్జు ఏదైతే ఉందో అదంతా బాగా అన్నంలోకి కలిపేసిస్తాయి అవి. ఇప్పుడు దీనిలోనే మనం ఇందాక నేను చింతపండు గుజ్జులో నేను ఉప్పు వేశాను కదా, ఒకసారి టేస్ట్ చూడండి. అది ఉప్పు సరిపోతే సరిపోయినట్టు, లేదంటే కొంచెం ఉప్పు కలుపుకోవచ్చండి. ఇప్పుడు తర్వాత ఆ పోపు ఏదైతే వేసామో ఆ పోపు కూడా వేసి ఇంకొకసారి కలిపి పెట్టుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా క్విక్గా తయారయ్యే టెంపుల్ స్టైల్లో ఉండే పులిహోర రెడీ అయిపోయిందండి. ఇది చూడండి ఎంత బాగుందో. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది, ఈ పులిహోరని. ఎంత బాగుందో చూడండి, కలర్ఫుల్గాను చాలా చాలా బాగుంది ఇది. మీకు కనుక నా ఈ వంటకం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి.